బాలు అయితే ఇంక సత్యం అయితే బాలుని కొట్టిన తర్వాత ఇంకా అదే కోపం మీదైతే వెళ్ళి ఫుల్గా తాగేసొస్తాడు. ఇంక మీనా కూడా అయితే బాలు తాగిన దానికి ఇంక ఏమనలేక, ఎందుకంటే తన తండ్రి కొట్టాడని చెప్పనని కాస్త బాధ ఉంటుంది కదా అని. అయినా మీకు నాకు ఏం అలవాటే కదా, అయినా మీరు తాగేసొచ్చారు, నేను తాగలేను కదా అని చెప్పని, సరే రండి మీకు అన్నం పెడతానని చెప్పని ఇంకా తనైతే తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా పడిపోతుంటాడు బాలు. అప్పుడు వచ్చి సత్యం అయితే పట్టుకుంటే తను తాగేసి ఈ విధంగా నేను కొట్టానని చెప్పనని తాగేసి వచ్చావు కదరా నువ్వు అంటే గమ్మగా ఉంటాడు బాలు. అప్పుడు అయినా పిల్లోడు వానలో తడుస్తున్నాడంటే ఆ వానలో నుంచి తనకి ఏమవుతుందని చెప్పని ఒక భయంతోనే తండ్రి కొట్టుంటాడని ఎందుకు ఆలోచించలేదు అని చెప్పనని. ఇంకా సత్యం అలా అన్నాడో లేదో ఉద్యానకల్లా అయితే బాలు ఇంకా పంచ అన్నీ కట్టేసి ఇంకా దేవుడి పుట్లన్నీ పెట్టేసి దేవుడు పూజ చేస్తూ ఉంటాడు. ఎందుకు తాగాలి, ఎందుకు చేయాలి, నానా మాట ఎందుకు అనిగించుకోవాలి, అందుకే నేను ఈరోజు ఈ కొత్త అవతారం ఎత్తాను, అయినా నేను ఎవరినో మోసం చేసి నేను బతకడం లేదు కదా అని చెప్పనంటే, ఇదే మార్పు నీ భార్యలో కూడా వస్తే బాగుంటుందని చెప్పని మనోజ్ అయితే అంటాడు. నా భార్యలో మార్పు వచ్చింది అంటే మీకు అసలుకి ఇంకా ఉండదు, మీలో మార్పు వస్తుంది అని చెప్పంటే రోహిణి కూడా మాట్లాడుతుంది. ఇంకా రోహిణిని అయితే ఇంకా అసలు నువ్వు కూడా మాట్లాడాలా పార్లర్ అమ్మ అని చెప్పని బాలు అంటే నా విషయం బయట పెట్టాలని చెప్పని బాలు ఈ విధంగా అంటున్నాడా, లేక ఇంకేమైనా తెలిసి అంటున్నాడా అని చెప్పని కాస్త కంగారు పడుతుంది. ఇంకా మీనా అయితే మాత్రం నేను నాలో మార్పు వచ్చింది అంటే ఈ ఇంట్లో ఇంకా జరిగినట్టేను అని చెప్పంటే, అయినా దీని గురించి కాదు, ముందు పైన రూమ్ వేసే దాని గురించి మాట్లాడండి అని చెప్పండి. బాలు అయితే మేము రూమ్ వేసుకుంటామంటే మీ ఆవిడ శబ్దం చేసింది మా ఆయన కొనిస్తే తప్పక నేను బంగారు నగలు వేసుకోవాలని చెప్పనని, అట్లాగే ఉంటుంది, శబ్దాలు చేయడం కాదు ఆయన నెరవేర్చాలని చెప్పనని మాట్లాడుతూ ఉంటే, నువ్వు కూడా మాట్లాడాలా రోహిణి అని చెప్పనని ఇంకా మీనా అయితే తన ఉంటుంది. అయినా అండి మీరు వీళ్ళేం మాటలు పట్టించుకోకుండా మనం రూమ్ పైన వేయాల్సిందే అని చెప్పని గట్టిగా నిలబడుతుంది.